అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్. చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్లో ఇప్పుడు సింపుల్గా టేస్టీ వెజ్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మరి వెజ్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా నేను అరకిలో బిర్యానీ రైస్ తీసుకున్నాను. వెజ్ బిర్యానీ తయారు చేయడానికి ముందు బియ్యాన్ని 2 సార్లు కడిగి అందులో నీళ్లు పోసి 1 గంట నాననివ్వాలి. బియ్యం కడగడం అయిపోయింది. ఇప్పుడు నీళ్లు పోసి మూత పెట్టి బియ్యాన్ని నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయిలో నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత ఆల్రెడీ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని పొడవుగా సన్నగా ముక్కలు కట్ చేశాను. వేడైన నూనెలో ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము. నూనె ఉల్లిపాయ ముక్కలు మునిగేంత వేసుకుంటే సరిపోతుంది. నేను 150 గ్రామ్స్ ఆయిల్ని పోసాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జల్లిగంటితో మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని డీప్గా ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు పెరుగు వేసుకోవాలి. అందులో 1 స్పూను పచ్చిమిర్చి పేస్టు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్లు నూనె, 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నేను ఉల్లిపాయలు వేయించిన నూనె వేశాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మనం వేసినవన్నీ పెరుగులో బాగా కలిసేలాగా బీటర్ తోటి బాగా కలపాలి. ఏమాత్రం ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చే వరకు బీటర్ తోటి మొత్తాన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో ఆల్రెడీ కట్ చేసిన అరకప్పు బీన్స్, నానబెట్టిన అరకప్పు పచ్చి బఠానీ, కట్ చేసిన 2 ఆలుగడ్డలు ముక్కలు పెద్ద సైజులో వేసుకోవాలి. అలాగే కట్ చేసిన 1 కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలు, సగం కప్పు క్యారెట్ ముక్కలు వేసి 2 లేదా 3 స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి. అలాగే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని సగం వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో మనం వేసిన కూరగాయల ముక్కలన్నిటికీ మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కూరగాయలు కలిపి 1 అరకిలో ఉండేలా చూసుకోవాలి. మనకి ఏది ఇష్టమైతే అది ఎక్కువ వేసుకోవచ్చు. మనం వేసిన కూరగాయలన్నీ కనీసం 1/2 కేజీ అయినా ఉండేలా వేసుకోవాలి. కలపడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన వెడల్పు పాత్రని స్టవ్ మీద పెట్టుకొని 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న కూరగాయలని కళాయిలో వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో మొత్తాన్ని బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 6 లేదా 7 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి గరిటెతో మొత్తాన్ని బాగా కలుపుకొని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల కూరగాయలు 70% మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో బాగా కాగిన వేడి నీళ్లను 2 గరిటెలు లేదా ఒక చిన్న టీ గ్లాస్ పోసుకొని గరిటెతో ముక్కలన్నిటిని గిన్నె అడుగున ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 6 గ్లాసులు నీళ్లు పోసిన గిన్నెను పెట్టి 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 లేదా 2 స్టార్ ఫ్లవర్, 3 ఇలాచి, కొద్దిగా జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, అలాగే 2 చీరిన పచ్చిమిర్చి, 1 స్పూన్ సాజీరా, 1 స్పూన్ ఉప్పు వేసి 3 నిమిషాల తర్వాత మసులుతున్న నీళ్లలో నానబెట్టి నీళ్లు తీసిన బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ నూనె పోసి గరిటెతో ఒకసారి మొత్తాన్ని కలిపి మూత పెట్టి 1 నిమిషం హై ఫ్లేమ్లోను, 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోను ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి అన్నాన్ని గరిటెతో ఒకసారి కలుపుకొని చెక్ చేస్తే 75% రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ని అలాగే స్టవ్ మీద ఉంచి జల్లిగంటితోటి బిర్యానీ కుక్ చేయడానికి రెడీ చేసిన గిన్నెలోని కూరగాయల పైన లేయర్స్గా వేసుకోవాలి. అన్నాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసి అందులో కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మిగిలిన రైస్ కూడా వేసుకొని గరిటెతో మొత్తాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని మిగిలిన కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఇంకొక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల నెయ్యి అన్నం పైన వేసుకోవాలి. అలాగే నానబెట్టిన కుంకుమ పువ్వు నీళ్ళను కూడా అన్నంలో చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించి లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఉడికిస్తే బిర్యానీ రెడీ. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే బిర్యానీ గుమగుమలాడే వాసనతో అదిరిపోతుంది. గరిటెతో కదిపి చూస్తే పుల్లలుగా ఏమాత్రం తడి లేకుండా బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. వెజిటబుల్స్ కుక్ అయ్యాయో లేదో చెక్ చేసి చూస్తే చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. మరి ఈ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ తయారు చేసే విధానం మీకు నచ్చిందా? మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.